సాతాను కోటలను ఎలా బద్దలు కొట్టాలి? సాతాను బంధకాలు తెంచుకొనుట ఎలా? చేసిన పాపము విషయమై పశ్చాత్తాపడుట ద్వారా, శోధనలను జయించడం ద్వారా, దేవుని వాక్యం చేత, దేవుని ఆత్మ చేత మనస్సును నూతనపరుచుకునటం ద్వారా, నీతిని పరిశుద్ధతను కలిగి జీవించడం ద్వారా, పాపం విషయమై పశ్చాత్తాపడి దేవుని వద్ద నుంచి క్షమాపణను పొందుకొనటం ద్వారా, దురాత్మను వాని శోధనలను ఎదుర్కోవాలి. పాపపు తలంపులను క్రియలలోనికి తెచ్చుకొనరాదు. దేవుని వాక్యంతో, దేవుని ఆత్మతో మన మనస్సును నింపుకోవాలి. అపవాది ఆలోచనలను, క్రియలను ఆయన వాక్య సత్యం ద్వారా జయించాలి. ప్రతి ఆలోచన చెరపట్టాలి. దేవునికి లోబడడం ద్వారా అపవాది ఆలోచనలను ఎదుర్కోవాలి. ప్రశ్నించాలి కానీ శత్రువుకు లోబడకూడదు.